హలో ఎవ్రీవన్. మన ఇళ్ళల్లో రాగి పాత్రలని ఇత్తడి పాత్రలను వాడటం అనేది కామన్. చాలామంది హిందువుల్లో రాగి పాత్రల్లో అంటే రాగి చెంబులో వాటర్ పోసి ఫ్లవర్ పెట్టి దేవుడి దగ్గర పెట్టడం అనేది నార్మల్గానే కామన్గా జరుగుతూ ఉంటుంది. అలాగే ఈశాన్య మూలలో కూడా కింద రాగి పాత్రని పెట్టి దాంట్లో వాటర్ పోసి ఫ్లవర్ పెడుతూ ఉంటారనమాట. సో ఈ రాగి పాత్రలు కానీ ఇత్తడివి కానీ చాలా త్వరగా నల్లబడిపోతూ ఉంటాయి 1 or 2 డేస్కి. కానీ వీటిని చాలా ఈజీగా వాటిని బాగా తలతల మెరిసేలాగా మనం వాష్ చేసుకోవచ్చు. సో అది ఎలాగనేది ఇప్పుడు చూద్దాం ఈ వీడియోలో. ఓకే, చాలా ఈజీగా అనమాట. సో దీనికోసం మనం చాలా వరకు కష్టపడి తెగ రుద్దేస్తూ ఉంటారనమాట. సో అలాంటిది కాకుండా ఈజీగా ఇప్పుడు ఎలా చేయాలో క్లీన్గా చూద్దాం. సో ఇలా ఉంది కదండి, ఈ రాగి చెంబు తీసుకున్నాను. సో ఈ రాగి చెంబు చూస్తే చూడండి, నేను 4 days అయిందనమాట. సో 4 daysకి వాటర్ పోసి పెట్టడం వల్ల సో అంతా కూడా ఆ వాటర్ అంచంతా కూడా ఒక రకమైన గారెలాగా పట్టేసింది. అండ్ నెక్స్ట్ చెంబంతా కూడా అది కిలం అంటారనమాట. సో దీన్ని వాష్ చేయడానికి ఇప్పుడు మనం లెమన్ తీసుకొని లెమన్కి కొంచెం ఉప్పు వేయటం అనమాట. అంటే కల్లుప్పు కానీ సాల్ట్ కానీ ఏదైనా పెట్టచ్చు. జస్ట్ అలా పెట్టేసేసి నేను జస్ట్ పైన రుద్దడం కూడా లేదనమాట, జస్ట్ దాన్ని ప్రెస్ చేస్తూ ఉన్నానమాట. జస్ట్ పైన మూవ్ చేస్తుంటే చూడండి ఎలా కలర్ షేడ్ అయిపోతుందో. అబ్జర్వ్ చేస్తున్నారు కదా మీరు కూడా. జస్ట్ పైపైన అనమాట. నేను వేసేసి రుద్దడం కానీ అలాంటిది చేయట్లేదు, జస్ట్ పైపైన అలా రుద్దుతున్నాను అంతే అనమాట. సో ఆ సాల్ట్ అండ్ లెమన్కి అదంతా కూడా కలర్ షేడ్ అయిపోయి చాలా షైనీగా మారిపోతుంది. చూడండి చెంబు చాలా బ్రైట్నెస్ వచ్చేస్తుంది అనమాట. సో అక్కడక్కడ పట్టిన డార్క్ బాగా నల్లగా అయిపోయిన ప్లేసెస్ కూడా మనం జస్ట్ అలా ప్రెస్ చేసి రుద్దుతూ ఉంటే అది కూడా మొత్తం పోతుంది. సో చూడండి అంచులమ్మట కూడా జస్ట్ నార్మల్గా నేను నిమ్మకాయ వేసి సాల్ట్ వేసి దానితోనే జస్ట్ అలాగా పిండేసేసి ఆ రసంతోనే నేను అంతా కూడా క్లీన్ చేసేస్తున్నాను అనమాట. పాతకాలం లాగా బూడిద వేసి అట్లాంటిదంటూ ఏం లేదు. అండ్ నెక్స్ట్ స్క్రబ్ కూడా నేను స్టీల్ది కానీ అలాంటిది కూడా యూస్ చేయలేదు. జస్ట్ ఎలాంటి స్క్రబ్ కూడా లేదు. చూసారు కదా మొత్తం ఎలా క్లీన్ అయిపోయిందో. సో ఎంత బాగుందో చూడండి. సో దీనికోసం మనం హ్యాండ్ని బాగా రబ్ చేసేసి బాగా ప్రెజర్ పెట్టేసేసి అలాగా కడగడం కానీ తోమడం కానీ అలా చేయలేదు. చూడండి అంచులమ్మట కూడా బయట అంచులు కానీ లోపల అంచులు కానీ చాలా నీట్గా వచ్చేసేసింది. ఇప్పుడు మనం వాటర్ తోటి మనం వాష్ చేసుకోవచ్చు, లేదంటే సబ్బు పెట్టి ఒకసారి కడిగేసేసైనా స్క్రబ్ పెట్టి మనం వాటర్ పట్టేసుకోవచ్చు అనమాట. చూడండి ఎలాగా షైనీగా వచ్చేసేసిందో ఆ చెంబు, రాగి చెంబు మొత్తం. అండ్ ఇంకొకటి వాటర్ తాగడానికి కూడా మనం యూస్ చేస్తూ ఉంటాం కదా. రాగి చెంబులో నైట్ టైం మనం నిద్రపోయేటప్పుడు వాటర్ పెట్టేసేసుకొని మార్నింగ్ తాగుతుంటారు. నైట్ టైం కూడా ఎప్పుడైనా మధ్యలో లేసినప్పుడు కూడా తాగడానికి. సో ఒకటి నేను దేవుడి దగ్గర పెట్టి యూస్ చేస్తుంటాను అనమాట చిన్నది, ఇంకొకటి మేము తాగడానికి వాడుతుంటాం అనమాట. సో అది కూడా క్లీన్ చేశాను. సో నేను 2 daysకి ఒకసారి ఖచ్చితంగా నేను ఇలా లెమన్ సాల్ట్ ఇలాంటివి యూస్ చేసి క్లీన్ చేసేస్తుంటాను అనమాట. సో దేవుడి దగ్గర పెట్టినప్పుడు చూడండి ఎంత షైనీగా అనిపిస్తూ ఉంటుందో. సో మీరు ఇంత ఈజీగా ఎప్పుడైనా వాష్ చేస్తున్నారా? సో ఇంతకుముందు మీరు కూడా ఇలాగ ట్రై చేసి ఉంటే కనుక కామెంట్ చేయండి. లేదు ఇంతవరకు ఇలా ట్రై చేయలేదు, చాలా హార్డ్గా స్క్రబ్ పెట్టి రుద్దాల్సి వచ్చేది క్లీన్ చేయడానికి అనుకున్నట్లయితే వన్స్ ఈ టిప్ని ట్రై చేసి చూడండి, రిజల్ట్ మీకు కూడా వస్తుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇప్పుడే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్.